సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. హాయ్ నిత్య. హాయ్ రామ్ గారు, కూర్చోండి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడేమొద్దు నిత్య, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి కలవమన్నావు. ముందు ఆ విషయం ఏంటో చెప్పు. నా జీవితం గురించి మీతో మాట్లాడాలి. ఎందుకంటే నేనేంటో నాకంటే ఎక్కువగా తెలిసిన వాళ్ళు మీరు. అందుకే మీతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందామని రమ్మన్నాను. చెప్పు నిత్య, నా నుంచి నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. థ్యాంక్స్ రామ్ గారు. వీలున్నంత త్వరలో నాకు పెళ్లి చేయాలని మా అన్నయ్య కోరిక. నేను కూడా పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. గుడ్ నిత్య, మంచి నిర్ణయం. కానీ వచ్చిన సంబంధాలన్నీ మీకు నాకు మధ్య ఏదో సంబంధాన్ని అంటకట్టి చెడిపోవడం వల్ల ఈ విషయంలో అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. నేను కూడా ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురవుతుందేమోనని పెళ్ళంటేనే భయపడాల్సి వస్తుంది. లేదు నిత్య, ఎవరో అలా ప్రవర్తించారని అందరూ అలా ఉండరు. నువ్వంటే మీ అన్నయ్యకి ప్రాణం. చిన్నప్పటి నుంచి అన్నీ తానే పెంచాడు. నీ పెళ్లి చేస్తేనే తన బాధ్యత తీరిపోతుంది. నిజమే రామ్ గారు. నాకైనా మా అన్నయ్య తప్ప ఎవరున్నారు? ఆయన సంతోషమే నా సంతోషం. కాకపోతే ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకే ఈ విషయంలో మీ సహాయం కావాలి. తప్పకుండా నిత్య, ఏం చేయాలో చెప్పు. ఏం లేదు రామ్ గారు, మా అన్నయ్య చూసిన సంబంధాల్లో మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తే నేను వాళ్లనే చేసుకుంటాను. ఈ విషయంలో మీ నిర్ణయమే నా నిర్ణయం. అదేంటి నిత్య, పెళ్లి చేసుకోబోయేది నువ్వు, జీవితాంతం కలిసి ఉండాల్సింది మీరు. నీ మనస్తత్వానికి తగినవాణ్ణి నువ్వే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. చెప్పాను కదా రామ్ గారు, నేనున్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేను. ప్రతి క్షణం నా మేలు కోరే వ్యక్తి మీరు. మీరే నా జీవితాన్ని నిర్ణయించాలి. సరే నిత్య, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. చూడు నిత్య, ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా నీకు నేను అండగా ఉంటాను. ఒక స్నేహితురాలిగా నీకు సంబంధించిన ఏ విషయమైనా నాతో షేర్ చేసుకోవచ్చు. నాకు తెలుసు రామ్ గారు, ఈ ప్రపంచంలో మా అన్నయ్య తర్వాత నేను నమ్మింది మిమ్మల్నే. అందుకే నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయం మీ చేతుల్లోనే పెడుతున్నాను. సరే నిత్య, నేను బయలుదేరుతాను. సారీ రామ్ గారు, మీరేదో ముఖ్యమైన పనుందని చెప్పినా మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. నో ప్రాబ్లం నిత్య, బాయ్. ఈయన ముంబై వెళ్ళిన వెంటనే శత్రు వచ్చి రామ్ మీద నీ భర్తకి అనుమానం ఉందని చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగానే అనుమానం ఉంటే రామ్ని నాకు తోడుగా ఎందుకు పెట్టి వెళ్తారు? కావాలని ఇదంతా సృష్టించడం తప్ప మరో ఉద్దేశం లేదు.
మీనమ్మా, 2 రోజులు నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నేను తిరిగి వచ్చాక కూడా నేను వచ్చానన్న ఆనందం ఎక్కడా నీ ముఖంలో కొంచెం కూడా కనిపించట్లేదు. ఏదో అశాంతి నిన్ను వెంటాడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఏమైంది మీనమ్మా? ఆ, ఏం లేదండి. రా మీనమ్మా. పదమేనమ్మా. మీనమ్మా, మనకి పెళ్లి జరిగి ఇన్ని రోజులైనా మనస్ఫూర్తిగా ఇద్దరం ఏ రోజు సంతోషంగా లేం. ఏవో ఆటంకాలు, డిస్టర్బెన్సెస్ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని రోజులు నువ్వు నాకు దూరం అయ్యావు. నీ మనసులో నాకు స్థానం ఇచ్చి నేను నీకు దగ్గర అయ్యేసరికి ఏవో డిస్టర్బెన్సెస్ నన్ను చుట్టుముట్టి నేను నీకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజుతో ఆ డిస్టర్బెన్స్లకు తెరపడింది మీనమ్మా. ఇక నుండి మన జీవితంలో సంతోషమే తప్ప ఎటువంటి అశాంతి ఉండదు. నాకు కూడా కావాల్సింది అదేనండి. జీవితం అన్నాక ఆటుపోట్లు సహజం. అన్నీ తొలగిపోయి మనిద్దరం ఎప్పుడు సంతోషంగా ఉంటావా అని నేను కూడా ఆశగా ఎదురు చూస్తున్నానండి. మీ మాటలు నాకు ధైర్యాన్ని ఇస్తున్నా, పరిస్థితులను చూస్తుంటేనే నాకు భయంగా ఉందండి. లేదు మీనమ్మా, మనసులో ఉన్న ఆలోచనలకి స్వస్థ పలికి ప్రశాంతంగా ఉండు. ఈ రోజు నుండి మన జీవితంలో చెడుకు సమాప్తం చెప్పి మంచికి స్వాగతం పలకాలి. మన బంధానికి మరో బంధం తోడుంటే అందరం బాగుంటామని నువ్వే చెప్పావు కదా మీనమ్మా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం తప్పకుండా మనల్ని ఆనందం వైపు అడుగులు వేయిస్తుందని నా నమ్మకమేనమ్మా. ఆ నిర్ణయం మన మధ్యలో ఉన్న దూరాన్ని దూరం చేసి తప్పకుండా మనల్ని దగ్గర చేస్తుందని నా నమ్మకం. ఏంటండి అది? ఈరోజే మన శోభనం మీనమ్మా. ఇంత సడన్గా నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానా అని నీ చూపులోనే నాకు ప్రశ్న కనబడుతోంది మీనమ్మా. ఈరోజే ఎందుకంటే ఇందాకే మనిద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ దూరం చేసే మరొక నిర్ణయం తీసుకున్నాను మీనమ్మా. నమ్మిన మనసుని మంచితనం ముసుగులో చంపివేసినందుకు గాను ముద్దాయి రఘురామ్కి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం చనిపోయే వరకు మరణదండన విధించడమైనది.
తలుచుకున్నదే మంచి ముహూర్తంగా భావించి ఈరోజే ఏర్పాట్లు చేస్తున్నాను మీనమ్మ. రిలాక్స్గా ఉండు మీనమ్మ. ఇక నుంచి ఏ ఆటంకాలు అడ్డంకులు మన మధ్యలో ఉండవు. నేను బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఏంద్రా ఇది? ఈ తాగుడేంది? అసలు నువ్వు తల్లివేనా? ఏ తల్లైనా కొడుకు సంతోషం చూడాలనుకుంటుంది. నిన్ను చూస్తేనే నాకు కంపనంగా ఉంది. రుద్రా, ఏంద్రా మాటలు? డాడీ, ఇన్ని రోజులు పత్తికొండ ఇంద్రానికి కొడుకునని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నిత్యని పెళ్లి చేసుకుంటానంటే నువ్వు దగ్గరుండి చెడగొడుతున్నావు. ఇంద్రాణి, 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 నా మాట వినవే? ఇంద్రాణి, ఆపే. అరే ఇంద్రాణి, ఇంద్రాణి, ఏం చేస్తున్నావే? ఎప్పుడు తాగి తోలి మత్తులో ఉండే నీకు ఆవేశం తప్ప ఆలోచించే బుద్ధి ఎక్కడుండదురా? రేయ్, మీ అందరికీ ఇష్టమైన దైవం ఏ వినాయకుడో, ఆంజనేయ స్వామో, వెంకటేశ్వర స్వామో అయ్యుంటారు. కానీ నాకిష్టమైన దేవుడు ఎవరో తెలుసురా? మహాభారతంలో శకుని. శకునా? శకుని నీకిష్టమైన దైవం ఏందే? పెనివిట్టి తనకు తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఆ శకుని కౌరవుల పక్కనే ఉంటూ వాళ్ళ నాశనానికి పథకం వేసినాడు. వీడు కోడలు పిల్లని పెళ్లి చేసుకోవడానికి నేను కూడా వాళ్ళకండగా ఉన్నట్టు నటిస్తూ ఎలాగైనా వీడి పెళ్లిని ఆ పిల్లతో జరిపించాలని చూస్తా ఉండా. కానీ వీడొచ్చి మొత్తం చెడగొట్టినాడు. ఏంది నువ్వు చెప్పేది? అవును పెనివిట్టి, కోడల్ని పెళ్లి చేసుకోనీకొచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేడిది నేనే. రామ్కి ఈ పిల్లకి సంబంధం అంటగట్టి ఎవ్వరూ చేసుకోకుండా అడ్డుపడతా ఉండా. ఇదంతా నా బిడ్డ నిత్యని పెళ్లి చేసుకోవడానికే. మమ్మీ, నువ్వు చెప్పేది నిజమా? అవును బిడ్డ. ఏ పత్తి కొండలో అయితే పెండ్లి పీటల మీద నీ పెండ్లి చెడిపోయి నువ్వు అవమానాల పాలైనావో, నీ మరదల్ని పెళ్లి చేసుకొని అదే పత్తి కొండలో నువ్వు తలెత్తుకొని గర్వంగా తిరగాల. ఈ ఆస్తినంతా నువ్వే అనుభవించాలా. కోడల పిల్ల నా కాళ్ళ కింద కూర్చోవాలా. అమ్మా, 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 ఇంద్రాణి, ఎంత పెద్ద పథకం వేసున్నావే! కనీసం ఈ విషయం నాకైనా చెప్పుండొచ్చు కదే. మాట పెదవి దాటితే పృథ్వీనే దాటతాది అని వెనకట పెద్దలు చెప్పుండారు గదా. నా బిడ్డ మహారాజులాగా ఉండాలంటే
పెనిమిటికి నోరు జారి చెప్పిన ప్రమాదమేనని గమ్మునుండాను. రే రుద్ర, అర్థమై ఉండదు కదా, అమ్మ అంతా చెడగొడతా ఉండది. చెవిలో జోరీలాగా చేరి సోది పెట్టకుండా ఇక నుంచైనా ఆ పిల్లతో పెళ్లి జరిగే వరకు బుద్ధిగా ఉండు. ఆ పిల్ల ఆస్తి చేతికొచ్చినాక నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రేయ్, నీ సంతోషం కన్నా నాకు కావాల్సింది ఏముండదురా. కాకపోతే మీ నాయన చెప్పినట్టు కళ్యాణం జరిగేంత వరకు పద్ధతిగా ఉండు. పద పెనిమిటి. మీనమ్మ ఏంటి ఇంకా రాలేదు? కోటి మన్మథ రూపం హతగాడు నేటి వరుడు అతిలోక అమృత పుష్పం జత చేరులేత వధువు శుభ పరిచయాలే ఈ దినం. మీనమ్మా, అక్కడ కూర్చున్నావేంటి మీనమ్మా? లోపలికి రా. కోటి మన్మథ రూపం హతగాడు నేటి వరుడు అతిలోక అమృత పుష్పం జత చేరులేత వధువు శుభ పరిచయాలే ఈ దినం. సుఖ పరిచయాలే శోభనం. వెల్కమ్ మీనమ్మా. ఇది మన ప్రేమ మందిరం. ఈ రోజుతో మన ఎడబాటు తొలగిపోతుంది. కూర్చో మీనమ్మా.